వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ సుధీర్ ధారా గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. సార్, ట్రైజెమినల్ న్యూరాలియా. సో ఈ చెంప సైడు ఒక షాక్ కొట్టినట్టుగా పడుతూ ఉంటుంది. అదేదో కొట్టారంటే వాసిపోద్ది అంటూ ఉంటారు కదా, అట్లా ఈ సైడ్ మొత్తం వాళ్ళకే తెలియకుండా కొంచెం అట్లా కదలికలు కూడా వస్తూ ఉంటాయి సార్. ఇది ఏంటి అసలు? అంటే దీనికి సంబంధించి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి? ఇంకా అంటే నాకు తెలిసింది కొంచెమే, అది కూడా మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఈ షాకింగ్ లాగా తగులుతూ ఉంటుంది. ఇది కొంచెం రేర్ డిసీజ్. ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే బ్రెయిన్లో ట్రైజెమినల్ నర్వ్ అని ఒకటి ఉంటుంది. కుడి దాంట్లో కుడి ట్రైజెమినల్ నర్వ్, ఎడమ దానికి ఎడమది. ట్రై అంటే 3 నరాలు, ట్రైజెమినల్. అది బ్రెయిన్లోంచి బయటకు వచ్చి 3 నరాలుగా డివైడ్ అవుతుంది. ఓకే ఓకే. ఫస్ట్ నరము ఈ కన్ను గుడ్డు, నల్లగుడ్డు ఉందా, దాని సెన్సేషన్స్కి, ఈ నుదిటి భాగంలో సెన్సేషన్స్కి అది రెస్పాన్సిబుల్. ఓకే. ఒకటో నరం. ట్రైజెమినల్ 5th నర్వ్ కాబట్టి వి అంటారు. V1 ఫస్ట్ నరం, గుడ్డుకు సప్లై చేస్తుంది ఈ నుదిటి భాగం. V2 రెండో నరం. ఓకే. ఈ నోస్ ఉందా సైడు, అది పై పెదవి, ఓకే, ఈ చెంప రెండో నరం. V2. V3 కింద పెదవి, దవడ భాగం. ఇది V3. అంటే 3 నరాలు ఒక సైడ్ ఆఫ్ ఫేస్కి, సెన్సేషన్స్కి రెస్పాన్సిబుల్. ఓకే. సో ఈ బ్రెయిన్లోంచి ఆ నరం బయటకు వస్తున్నప్పుడు దీని పక్కనే ఒక రక్తనాళం ఉంటుంది. ఓకే. ఆ రక్తనాళము ఇది పక్కపక్కన ఉండాలి. ఈ రక్తనాళం ఎప్పుడైతే దీని మీద పడుతుందో, రక్తనాళంలో రక్తం ఎట్లా పోద్ది, హార్ట్ పంపింగ్ విధానంలో ఇట్లా కొడితే చక్ 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 పల్స్ కూడా చూడు ఇక్కడ పట్టు, టక్ టక్ అని కొట్టు. అది వెళ్ళినప్పుడు అల్లా కూడా నరం టచ్ అవుతుంది కాబట్టి ఝక్ మన షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. మనకి ఇక్కడ నరం ఉంటుంది చూడు, అది ఎప్పుడైనా కుర్చీకి తగిలి జుమ్ అని కొడుతుంది. అది కంటిన్యూస్గా ఫేస్ మీద కొడుతుందంటే ఒకసారి అర్థం చేసుకో ఎట్లా ఉంటుంది. వెళ్ళినప్పుడల్లా ఆ సైడ్ ఫేస్లో షాక్ కొట్టినట్టు వస్తుంది. ఎవరన్నా కానీ నాకు ఫేస్లో షాక్ కొట్టినట్లు నొప్పి వస్తుంది అంటే ట్రైజెమినల్ న్యూరాలజీ, ఇంకేం ఉండదు. ఓకే. ఒకప్పుడు దీనికి మామూలుగా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు కదా సార్, అంటే మామూలుగా ఈ బ్రెయిన్ సర్జరీలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చింది కొత్తగా టెక్నాలజీ? ఇంతమంది ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ నరము బ్లడ్ వెజల్ ఒక దాని మీద ఒకటి విడదీయాలా, మధ్యలో ప్యాచ్ పెట్టాలా. ఓకే ఓకే. అది బ్రెయిన్ ఓపెన్ చేసి చేసేవాడు. అది కొంచెం ఎట్లా రిస్క్ కదా బ్రెయిన్ ఆపరేషన్ అంటే, పారాలసిస్లు, డెత్లు, ఆ నరం దొరక్కపోవచ్చు. ఎందుకంటే బ్రెయిన్ అంతా నరాలే, ఆ పర్టికులర్ నరం ఎక్కడుంది ఎవరికి తెలుసు. కొంచెం కష్టమైన సర్జరీ. ఇంతకుముందు చేసేవాళ్ళు తప్పక. ఇప్పుడు సింపుల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, చిన్న ఇంజెక్షన్ తోటి ఓకే ఇది సెట్ అవుతుంది. ఏం చేస్తాం ఇంజెక్షన్, ఈ పెదవి ఉందా, ఈ పెదవి సైడ్ భాగంలోంచి మన దగ్గర ఉన్న మెషినరీ తోటి ఆ నరాన్ని చూస్తాం. ఓకే. ఆ నరాన్ని చూసి ఈ సూదిని డైరెక్ట్గా నరం దగ్గరికి తీసుకెళ్తాం. ఓకే. చిన్న ఇంజెక్షన్. పేషెంట్ మాట్లాడుతూ ఉంటాడు, లోకల్ అనస్థీషియా ఇచ్చి. వెళ్ళిన తర్వాత ఆ నరంలో ఎన్నో నరం, నీకు కన్ను గుడ్డు దగ్గర నొప్పి వస్తుందా, పై పెదవి దగ్గర నొప్పి వస్తుందా, కింద పెదవి దగ్గర నొప్పి వస్తుందా, దవడ మీద నొప్పి వస్తుందా కనుక్కొని ఆ ఒక్క నరానికే, 3 నరాలకి కాదు, ఏ నరం అయితే నొప్పి కలుగు చేస్తుంది దానికి మట్టుకే ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి. ఏది, ఇదంతా కూడా ఒక చిన్న ఇంజెక్షన్ తోటి. సో దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారు. అది చేసి ఒక మిషన్కి సెట్ చేసుకొని అక్కడి నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ లోపల పంపిస్తే నొప్పి చాలా బాధ అవుతుంది. ఓకే. మొత్తానికి సుధీర్ ధారా గారి దగ్గరికి వచ్చామంటే ఏదైనా సార్ ఒక చిన్న నిడిలో ఒక చిన్న ఇంజెక్షన్తో క్యూర్ చేస్తారు. అట్లా పిఆర్పి కావచ్చు, ఇది కావచ్చు. నవీన్, ఒక విషయం ఏంటంటే, హెల్త్ కేర్లో అంటే వైద్యంలో కొత్త కొత్త ఇన్నోవేషన్స్, కొత్త అడ్వాన్స్మెంట్ అంటే అర్థం ఏంటి తెలుసా, ఆపరేషన్ ఇంజెక్షన్ అవ్వాలి. ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ కాకూడదు. అంతే కదా అడ్వాన్స్మెంట్ అంటే. ఇంతకుముందు మనం చూడు అపెండిక్స్ అని ఉంటుంది, అపెండిక్స్ని కోసి పీకాల. కొత్త అడ్వాన్స్మెంట్ ఎట్లా రావాలంటే అపెండిక్స్ ఆపరేషనే లేదు. అది అడ్వాన్స్మెంట్ అంటే. ఇంత కట్ చేసి దాన్ని వేరే విధంగా కట్ చేస్తాను, దీన్ని రోబోతో కట్ చేస్తా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కట్ చేస్తా, అది అడ్వాన్స్మెంట్ కాదు. ఇప్పుడు ట్రైజెమినల్ న్యూరాలజీకి ఇంతకు ముందు బ్రెయిన్ ఆపరేషన్ చేసేవాళ్ళు, బ్రెయిన్ ఓపెన్ చేసి, బ్రెయిన్ అంతా నరాలే, ఈ నరం ఏదో కనుక్కోవాలి, దాన్ని బ్లడ్ వెజల్ని తీయాలి, పెద్ద ఇష్యూ చేస్తారు, చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కానీ ఎందుకు బ్రెయిన్ ఓపెన్ చేయాలా? బ్రెయిన్ ఓపెన్ చేశాక అంత కాంప్లికేషన్ లేకుండా ఉండదా? అడ్వాన్స్మెంట్ అంటే ఏంటంటే, పెద్ద బ్రెయిన్ ఆపరేషన్ నుంచి చిన్న ఇంజెక్షన్, 95% సక్సెస్ రేటు.
మా దగ్గర 95% 100 మంది 95 మంది ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. ఇప్పటికి బాగున్నారు. నేనే కాదు, చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిమంది మామూలుగా పెరాలసిస్ వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా మీరు చెప్పిన లక్షణాలు ఒక సైడ్ మాత్రమే, అది లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు లాగుతూ ఉంటుంది. ఆ ఫేస్ అనేది కొంచెం ఇట్లా వంకర పోయినట్టు ఉంటుంది. ఇది అనేది అది అంటే బ్రెయిన్ లో డ్యామేజ్ వల్ల, అంటే బ్రెయిన్ లో ఇన్ఫాక్ట్ ఉన్నా, బ్రెయిన్ లో బ్లడ్ సప్లై తగ్గిపోయినా, బ్లీడ్ అయినా కూడా దానివల్ల వస్తుంది. అది ఇక్కడ పోవాలంటే బ్రెయిన్ ఓపెన్ చేసి సర్జరీ చేయాలి. ఇది వేరే, ఇది 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 నర్వ్, ట్రైజెమినల్ నర్వ్ వల్ల వచ్చింది. ఇంకేం లేదు, బ్రెయిన్ అంతా బాగుంటుంది వీళ్ళకి. నువ్వు ఎంఆర్ఐ తీస్తే అదొక్కటే కనపడుతుంది కానీ బ్రెయిన్ బాగుంటుంది. దీనిలో ఇంకొకటి ఏంటంటే దీన్ని సూసైడల్ డిసీజ్ అంటారు. ఓకే, అంటే అంత నొప్పి భరించలేక సూసైడ్ చేసుకున్న చాలా మంది ఉన్నారు. నా దగ్గర ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. ఒక ఆమె అప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఆమెను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి 3rd టైం సూసైడల్ అటెంప్ట్ చేసుకుంది. ట్యాంక్ బండ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చారు. తడి బట్టలతో చెప్పారు, సార్ ఇది సార్ మేము మీ గురించి తెలుసుకున్నాం. ఆ రోజు ట్రీట్మెంట్ చేశాను, ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నాను. సూపర్ సూపర్. సూసైడల్ డిసీజ్ అంటే నేను కూడా విన్నాను కానీ నాకే డైరెక్ట్ ఒక పేషెంట్ వస్తుంది సూసైడ్ అటెంప్ట్ చేసుకొని. ఇదేన్ని సిట్టింగ్స్ ఉంటాయి సార్? సింగిల్ సిట్టింగ్, ఓన్లీ వన్స్. సైడ్ ఎఫెక్ట్స్ 15-20 minutes లో ప్రొసీజర్ అయిపోతుంది. 2 hours అబ్జర్వేషన్ పెట్టుకొని ఇంటికి పంపించాలి. కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. కాంప్లికేషన్స్ అంటే బుక్ లో ఉంటాయి, టచ్ వుడ్ మాకు ఇప్పటివరకు ఎప్పుడు ఏం జరగదు. అంటే మనం చేసే దాన్ని బట్టి చేసేవాళ్ళం. పిఆర్పిలో 100% నో కాంప్లికేషన్. ఓకే, దీంట్లో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. దేవుడి దయ వల్ల మాకు ఇప్పటి వరకు ఏ పేషెంట్కి కూడా ఎటువంటి కాంప్లికేషన్ రాలేదు. సూపర్ సూపర్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.